దేవుని మహాకృపను బట్టి మరొకసారి ప్రభు సన్నిధికి రావటానికి ప్రభు మనకిచ్చిన అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తున్నాము. పరిస్థితులు రాబోయే దినాల్లో మరింత సంక్లిష్టంగా మారే రోజులు రాబోతున్నాయి. చాలామంది జ్ఞానం గల వారు ముందు నుంచి చెప్తున్నారు 2026లో భయంకరమైన మరి కరువు రాబోతుందని. కనుక మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళకపోతే తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళే అవకాశం మనకు ఉండదు. ఇప్పుడు ఆదిత్యుడికి అవకాశం లేదు, మానేద్దామంటే కుటుంబంలో ఇబ్బంది. కనుక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రభువులో మనం బలపడాలి. రోజు రోజుకి పరిస్థితులు బాగా క్లిష్టంగా మారబోతున్నాయి. ఈ సంవత్సరం మరింత ఆర్థిక సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలేమో మనకు తెలియదు. కరువులు కూడా రావచ్చు. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు డెడ్లీ డీల్ అని వస్తుంది. అమెరికాతో భారతదేశం వాణిజ్య ఒప్పందంలో చాలా దారుణంగా ఒప్పుకున్నారన్నమాట. ఎలాగంటే అమెరికా నుంచి మన దేశం లేదని అమ్ముకుంటే వాళ్ళకి ఏ ట్యాక్స్ లేదంటే, మన దేశంలో వస్తువులు వాళ్ళ దేశంలో అమ్ముకుంటే ట్యాక్స్ ఉందన్నమాట. అది చదువుకున్న వారికి అర్థమవుతుంది. అంటే మన దేశాన్ని అమెరికాకు బానిసత్వం చేస్తున్న పరిస్థితులు కేంద్రంలో జరుగుతున్నాయి అన్నమాట. దానికి ఏదేమైనా కరువులు రావచ్చు. భవిష్యత్ దినాలు ఆతిథ్య పనులు కూడా ఉండకపోవచ్చు. అలాగూ లోకం వెళ్ళిపోతుంది. ప్రభు రాకడికి మరి దేవుని వాక్యం నెరవేరాలి కనుక కరువులు, భూకంపాలు ఇలాంటివి జరుగుతాయని ప్రభు చెప్పారు. కనుక మనం దేవుని వాక్యానికి లోబడి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం ధన్యులు అవుతాం. లేకపోతే కఠినమైన పరిస్థితుల్లో మనం ప్రవేశించాలి. అప్పుడు మనం ఏం చేయలేం. కనుక ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకొని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కూడుకులకు హాజరవ్వాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. తర్వాత మేము అవ్వాలనుకుని అవ్వలేదు. అర్థమవుతుందా? మాది ఇచ్చే వాళ్ళకి రావాలని ఉంది కానీ రావడానికి అవకాశం లేదండి. పరిస్థితి ఎలా మారిపోయినాయి. కనుక రాబోయే దినాల్లో మరింత సంక్లిష్టంగా ఉంటాయి పరిస్థితులు. కనుక విషయాలు మీరు మనసులో ఉంచుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మనం ధ్యానం చేసినట్టుగా పండుగల అనే అంశంలో ఇవన్నీ కూడా వాట్సాప్లో మీకు వస్తాయి. జాగ్రత్తగా దీన్ని మీరు మనసులో గుర్తుంచుకోండి. పుస్తకం తెచ్చుకుని వాళ్ళందరూ రాసుకోండి. ఇప్పుడు పుస్తకం తెచ్చుకోకపోయినా వాట్సాప్లో ఈ విషయాలన్నీ ఉంటాయి కనుక మీరు రాసుకోవాలి. 7 పండుగలు మనం చదువుకున్నాం. ఒకటి చెప్పండి. మొట్టమొదటిది విశ్రాంతి దినం పండుగ, రెండవది పస్కా పండుగ, మూడవది ఉలియం రొట్టెల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బౌరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థం, ఏడవది పర్ణశాల పండుగ. ఈ జరగవలసిన కాలము తేదీలు ఎప్పుడంటే విశ్రాంతి దినము ఆ పండుగ ప్రతి వారము 7వ రోజు. పస్కా పండుగ 1వ నెల 14వ తేదీ సాయంత్రం. మన నెలలు కాదు, జనవరి నెలలు కాదు. యూదుల నెలలు వేరు, మన నెలలు వేరు, వాళ్ళ నెలలు వేరు. ఉలియం రొట్టెల పండుగ 1వ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు 7 రోజులు. పెంతెకోస్తు పండుగ 1వ నెల 15వ తేదీ నుండి 3వ నెల 5వ తేదీ వరకు 50 రోజులు లెక్కించి ఆ రోజున పండుగ చేసుకుంటారు.
ఎక్కడి నుంచి లెక్కించాలి 50 రోజులు? 1వ నెల 15వ తేదీ పస్కా పండుగ మరుదినము నుంచి 3వ నెల 5వ తారీఖు వరకు లెక్కించి 50వ రోజున వారు పండుగ చేసుకోవాలి. అర్థమైందా లేదా? తేదీ. బోరల పండుగ 7వ నెల 1వ తేదీ. ప్రాయశ్చిత్తార్థ దినము 7వ నెల 10వ రోజు. పర్ణశాలల పండుగ 7వ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు 7 రోజులు ఆ పండుగ వారికి జరుగుతుంది. ఇందులో ఆత్మీయ పాఠాలు, ఒక్కో పండుగకి ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని మీరు మనసులో ఉంచుకోండి. విశ్రాంతి దిన పండుగ మనం ఏం చేయాలంటే, వాళ్ళు ప్రతి వారములో ఒక రోజు దేవుని కేటాయించాలి. అదే రోజు అది విశ్రాంతి దినం. వారములు 7 రోజులు. ఇప్పుడు మనము విశ్రాంతి దినం మనం ఆచరించట్లేదు, కానీ వారములో ఏదో ఒక రోజు ప్రత్యేకంగా ప్రభువుని ఆరాధించడానికి మనము కూడుకోవాలి. ఇక్కడ మనకి ఆదివారం అన్నమాట. కొన్ని దేశాల్లో ఆదివారం లేదు, శుక్రవారమే కూడుకుంటారు. అది కూడా తప్పులేదు. గల్ఫ్ దేశాల్లో ఆదివారం సెలవు లేదు, శుక్రవారమే వారు కూడుకుంటారు. కనుక మనం ఏం చెప్పుకోవాలంటే, వారంలో ఏదో ఒక రోజున సంఘముగా కూడి ఆయన్ని ఆరాధించాలి. క్రొత్త నిబంధనలో అది మనం అన్వయించుకోవాలి. రెండవది పస్కా పండుగ. దానికి రిఫరెన్స్, మొదటి పండుగ రిఫరెన్స్లు చెప్పాను. 1 కొరింథీ 16:2, అపోస్తుల కార్యములు 27. ఇదేంటిది? ఆత్మీయ అర్థం, పండుగల యొక్క ఆత్మీయ అర్థాన్ని చెప్తున్నారు. రెండవ పండుగ పస్కా పండుగలో వారు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు. మనమైతే మరి పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభు అని 1 కొరింథీ 5:7 ఉంది. గనుక మనకు కలిగిన విమోచనను జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కలిగిన విమోచనను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలి. ఆయన శిలువ మరణ పునరుత్థానాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది పస్కా పండుగ యొక్క ఆత్మీయ అర్థం. రెండవది పులియన్ రొట్టెల పండుగ. బైబిల్లో కొన్ని సందర్భాల్లో పులుపు పాపాను గుర్తు. పులియన్ రొట్టెల పండుగ అంటే రొట్టె సామాన్యంగా పులయబెడితేనే కానీ తయారవదు. మీరు బన్ను చూస్తారు కదా, బన్ను అది ఎందుకు ఉబ్బుతుందంటే అది పులుస్తుంది. పులిసిన దాన్ని పెడితే బాగా ఉబ్బుతుంది అనమాట. అందుకని మీరు దోశల పిండి అది రాత్రి నానబెట్టి ఉదయం వేస్తారు. పులిస్తే అది మాధుర్యంగా ఉంటుంది, బాగుంటుంది. అయితే ప్రభు చెప్పాడు, పులియని రొట్టెల పండుగ అంటే ఆ రొట్టెలు పులియకుండా చేసుకోవాలి. పులిసిన పిండితో రొట్టె చేసుకోకూడదు. దాన్ని పులియని రొట్టెల పండుగ అన్నది. కనుక పులుపు అనేది పాపానికి సాదృశ్యం. అన్న వింటున్నారా? ముందుకు పాప గారు వినాలి. పులుపు అనేది పాపానికి సాదృశ్యం. కనుక మన జీవితంలో పాపం అనేది ఎన్నడూ ఉండకూడదు. కొరింథీ పత్రిక 5:8 దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో కాక ప్రభుని ఆరాధించాలని ప్రభు చెప్పాడు. కనుక మన జీవితంలో పాపము ఏ భాగంలోనూ ఉండకూడదు. మన కళలో కానీ, మన నోటి ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ పాపం అనేది ఉండకూడదు. అది మనకు నేర్పిస్తుంది పులియన్ రొట్టెల పండుగ. నాలుగవది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అంటే 50వ రోజు. ఏ రోజు నుంచి 50? పస్కా పండుగ మరుదినము నుండి 50 రోజులు లెక్కెట్టాలి. పస్కా పండుగ ఏ రోజు? 14వ తారీఖు. ఎప్పటి నుంచి లెక్క పెట్టాలి? 15 నుండి 50 రోజులు లెక్క పెడితే 3వ నెల 5వ తారీఖు అవుతుంది. ఆ రోజున సంఘంగా కూడుకోవాలి. ఆ రోజునే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మనము పాపము లేకుండా జీవించాలంటే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం.
దానికి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఆయన పాపాల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేస్తాడు. ఆయన మనందరిలో ఉన్నాడు. ఆయన మాట మనం వింటూ ఉండాలన్నమాట. మనం ఎక్కడ పాపం చేస్తున్నామో ప్రతి క్షణము ఆయన మనకు చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పినప్పుడల్లా ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ కోరుకోవాలి. మిరియమ్మ గారు వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారు గనుక అది పులియని రొట్టెలు, పెంతెకోస్తు పండుగ. 4వది బోరల పండుగ. ఇశ్రాయేలీని పిలవటానికి, యుద్ధం చేయటానికి, ఆరాధన కొరకు అప్పుడు మైకి లేవు కనుక బోరలు ఉండేవి. ఆ బోరలతో కూడా వారు పండుగ చేసుకునేవారు. ఇప్పుడు బోరల పండుగ అంటే ఏంటి? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1:7 సువార్త బోర మ్రోగించాలి. తెస్సలోనికైల ద్వారా అకైలో మ్రోగిందని చెప్పాడు. సువార్త బోర ఊదాలి. మన ఊరంతా రక్షించబడిన మనం ఎల్లప్పుడూ సువార్త చెప్పాలి. సువార్త చెప్పడమే బోరల పండుగ. 2వది ఈ బోరలు ఊది ప్రజలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. దేవుని బోర ప్రధానత శబ్దముతో ప్రభు వస్తాడు కనుక ఆ బోర శబ్దము ప్రజలకు వినిపించాలి. ఆయన రాబోతున్నాడని ప్రజలకు చెప్పాలి. ఆయన రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచాలి. అది బోరల పండుగ. 6వది ప్రాయశ్చిత్తార్థ దినము. ప్రాయశ్చిత్తార్థ దినము రోజున ఏం జరిగింది? ప్రధాన యాజకుడు అధిపత్య స్థలంలోకి వెళ్తాడు. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు పరలోకంలోకి వెళ్ళాడు. ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తే వెలుపల ప్రజలు ఏం చేసేవారు? దుఃఖపడేవారు, తమను తాము దుఃఖపరుచుకునేవారు. మనం కూడా ప్రతిరోజు మన శరీరాన్ని చూసుకుని, ప్రభు నా మాటలు బాగాలేదు, నా ఆలోచనలు బాగాలేదు, నా చూపు బాగాలేదు, ఇతరులను ప్రేమించలేకపోతున్నాను, ఎన్నో బలహీనతలు మనలో ఉండగా వాటి కొరకు ప్రతిరోజు దుఃఖపడాలి. అందుకని ప్రభు దుఃఖపడి వారు దండ్రులు అని చెప్పాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగి చేస్తారు కనుక అది బోరల పండుగ అనే మాట మనం గమనించాం. అర్థమైంది మీకు అందరికీ? 7 పండుగలు, వాటి తారీఖులు, వాటి ఆత్మీయ అర్థాలు మీకు ఎక్కడా ఇలా చెప్పరు. అసలు ఈ బోర్ల పండుగలు ఉన్నాయని ఎవరు చెప్పరు. ప్రభు మన కృప ఇచ్చాడు కనుక మీరు విన్నారు కనుక ఇది మీరు మనసులో ఉంచుకోండి. వాట్సాప్లో అందరికీ వస్తుంది. ఉందా భవానీ? వాట్సాప్ ఉందా నీకు? ఫాలో అవుతున్నావా? వాట్సాప్ ఫాలో ఉంది. అందులో ఈ సంగతులు ఉంటాయి, వర్తమానాలు కూడా ఉంటాయి కనుక మీరు వాటిని మనసులో పెట్టుకోవాలి. ఇంకొక మన పండుగ ఒకటి మిగిలింది, అది పర్ణశాలల పండుగ అనే మాట మనం గమనిస్తాం. ఇవే మన పండుగలు కనుక పర్ణశాలల పండుగ గురించి మనం కొన్ని వివరాలు మనం నేర్చుకుందాం. పర్ణశాలల పండుగ గురించి లేవియాకాండము 23వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చదువుకుందాం. 33 నుండి 38 వరకు చదువుకుందాం. లేవియాకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 38 వచనాలు ముందుగా చదువుకున్నా చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలు తిట్లను ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ. ఏ రోజు నుండి? 7వ నెల 15వ తేదీ నుండి. 7 రోజులు అంటే ఎన్ని రోజులు? 15 7 21 రోజు, 21వ తారీఖు వరకు
పస్కా పర్ణశాలల పండుగ జరుగును. వాటిని మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏం పనియు చేయకూడదు. గమనించాలి, ఇది పర్ణశాలల పండుగ. ఎప్పుడు జరగాలి? ఇది 7వ నెల 15వ తారీఖు నుండి 7 రోజులు 21వ తారీఖు వరకు. పర్ణశాలల పండుగలో వారు ఏం చేసేవారు చూద్దాం. ఏంటి పర్ణశాలలు అంటే? ముప్పై 39 నుంచి చదువుకున్న చూడండి. అదే అధ్యాయం 39 నుంచి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి విశ్రాంతి దినమున 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నివరంజి చెట్లను పట్టుకొని 7 దినములు యెహోవా మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించవలెను. మరొకటి మాటలో నెహెమ్యా గ్రంథము 8:14 చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 14 వచనం. నెహెమ్యా 8:14. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసము ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలలో నివాసము చేయవలెను. పర్ణశాలలు ఎందుకంటే నివాసం కొరకు. ఓకే, ఎన్ని రోజులు నివాసం చేయాలి? 7 రోజులు. గనుక మీరేం చేయాలంటే 15 మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేమును ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలను కట్టవలేము. గమనించండి, ఇక్కడ ఈ పర్ణశాలలు అంటే ఏంటంటే వినాలి. 7వ నెల 15వ తారీఖున వాళ్ళందరూ ఏం చేయాలంటే పొలాలకు వెళ్ళిపోయి చెట్ల కొమ్మలు నరుక్కుని వచ్చి వాళ్ళకు ఇంటిని కట్టుకోవాలి. అర్థమైందా? ఏంటి? ఇంటిని కట్టుకుని ఆ పర్ణశాలలో 7 రోజులు నివాసం చేయాలన్నమాట. అదే పండుగ. బిల్డింగ్లో ఉన్నవారు బిల్డింగ్లో ఉండకూడదు, మేడలో ఉన్నవారు మేడలో ఉండకూడదు, రేకుల షెడ్లో ఉన్నవారు రేకుల షెడ్లో ఉండకూడదు. వారి సొంతానికి ఏ బిల్డింగ్లు ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి 7 రోజులు వారు ఎక్కడ నివాసం చేయాలి? పర్ణశాలలు. ఎక్కడ నివాసం చేయాలి? పర్ణశాలలు. ఆ పర్ణశాల ఎలా కట్టుకోవాలి? చెట్ల కొమ్మలతో కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? చెట్ల కొమ్మలు, తాటాకులు, కొబ్బరాకులు ఏంటని దొరికినవన్నీ తీసుకొచ్చి చిన్న గుడారంలో కట్టుకుని ఆ గుడారంలో వారు నివాసం చేయాలి. 7 రోజులు నివాసం చేయాలి. అందులోకి ఎండ వస్తుంది, వర్షం వస్తుంది. అది పూర్తిగా కప్పేది కాదు. కొమ్మలతో ఇల్లు కడితే ఎలా ఉంటుంది? లోపలికి అన్నీ వస్తుంది, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, చలి వస్తుంది. అయినా 7 రోజులు
వారి నివాసం చేయి. దీని అర్థం ఏంటంటే మానవులకు దేవుడు ఏం పాఠం చెప్పాలనుకున్నాడంటే భూమి మీద ఈ భూలోక నివాసం అనేది తాత్కాలికమైనది. భూమి మీద నివాసం అనేది ఎంతకాలము? తాత్కాలికమైనది. ఇది శాశ్వతమైన నివాసం కాదు. అందుకనే ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, చలి వస్తుంది, వేడి వస్తుంది, అన్నీ ఉంటాయి. ఇది తాత్కాలికమైనది. అయితే దేవుడు శాశ్వతమైన నివాసాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. ఏ నివాసం అది? శాశ్వతమైన నివాసం. ఆ నివాసాన్ని గురించి మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఆ నివాసాన్ని గురించి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నాం. మొదటి వచనము నుండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును అంటే ఈ ఆకాశము భూమి కాలిపోతుంది, ఇది ఉండదు ఇంకా, ఇది గతించిపోతుంది కనుక క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు చేస్తాడు. ఆ ఆకాశములో ఆ భూమి మీద సముద్రం ఉండదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడినది పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది అన్నమాట. గమనించాలి, ఇక్కడ పరలోకము భూమి మీదకి దిగి వస్తుంది. రాబోయే దినాలు ఏమవుతాయి తెలుసా? ఈ భూమి, ఈ సూర్యుడు, చంద్రుడు ఇంకా ఉండవు, అవన్నీ కాలిపోతాయి. మీరు చూస్తున్నారు లేదో, ఈ సంవత్సరం భారతదేశంలో ఎండ బాంబు పడబోతుందని చెప్పారు. అంటే చాలా ఉష్ణోగ్రతలు భూమి మీద వస్తాయంట ఈ సంవత్సరంలో. ఫిబ్రవరిలోనే చలి ఉండగానే ఎండ చాలా ఎక్కువ ఉంది. ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి. భారతదేశం మీదకి ఎండనే బాంబు పడబోతుంది అంటున్నారు. ఈ సృష్టి అంతా లయం కాబోతుంది, తెలుసా సంగతి మీకు? ఇక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండవు, అవన్నీ కాలిపోతాయి. ఎలా కాలిపోతాయో చూద్దాం. చూడండి ఎలా కాలిపోతాయంటే పేతురు రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి, అయితే ప్రభువు దినము, ఏ దినం ఇది? ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు ఇన్నాడు, మరలా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే రాకడ తెలియదు, అకస్మాత్తుగా వస్తాడు ఆయన. ఆ దినాన్ని ఏం జరుగుతుందంటే ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు అన్నాడు. ఏ భూతాలు? పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, అగ్ని, నీరు, గాలి, సూర్యుడా? మళ్ళీ చెప్పాలి. భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ ఏం చేస్తాయంట? ఎలాగైపోతాయంటే నేను చెప్తున్నా చూడండి. మన పొయ్యి దగ్గర మీరు మంటలు అయితే పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యి దగ్గర మీరు కూరగాయలు తెచ్చుకుని ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టండి, ఏమవుతుంది? అది కొన్ని క్షణాల్లో తురతురమని చిన్నది అయిపోద్ది అనమాట. అలాగ అయిపోద్ది. ఏంటి? ఈ విసుము అంతా. అలాంటి దినాలు రాబోతున్నాయి. ఎవలారా వినండి, ఇలాగే ఉంటారు అనుకోకండి.
ఇలాగే పనికి వెళ్తాము, డబ్బులు తెచ్చుకుందాం, తిందామని రాబోయే దినాల్లో అలా ఉండదు. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, అగ్ని, నీరు, వాయువు ఇవన్నీ మెల్ట్ అయిపోతాయి అన్నమాట. మిక్కటమైన వేండ్రముతో కరిగిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా అగ్నికి కొవ్వొత్తు కరిగినట్లు కరిగిపోతాయి. దేవుని అగ్ని ఎలా ఉంటుంది అనుకుంటున్నా? అసలే దేవుడు ఇంతవరకు సహించాడు భూమిని. ఎన్నో రోజులు సువార్త నమ్మండి నమ్మండి అని చెప్తుంటే ఎవరు మారుతున్నారు? దేవుని దీర్ఘశాంతం అయిపోద్ది. పంచభూతములు మిక్తమైన వేండ్రముతో కరిగిపోయే దినాలు మన ముందు రాబోతున్నాయి. అది ఈ సంవత్సరమే రావచ్చు, మనకు తెలియదు, మాత్రం జరుగుతాయి. అలాగే విశ్వమంతా కరిగిపోయిన తర్వాత దేవుడు ఫ్రెష్గా మళ్ళా క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని ఆయన నిర్మిస్తాడు. ఆయన అందులో పాపులైన వారు ఉండరు. అప్పుడు మన పరలోకములో ఉంటాం. భూమిని కాల్చివేత్తను కూడా ఎక్కడ ఉంటాం? మనం దేవుని దగ్గర ఉంటాం. ఇదంతా కాలిపోయిన తర్వాత మరలా క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశం తీసుకొస్తాడో అప్పుడు మనము పరలోకము నుండి పెండ్లి కుమార్తె వలె మనం కిందకి దిగుతాం. ఎలా దిగుతాం? భర్త కొరకు పెళ్లి కుమార్తె ఎలాగ అలంకరించుకుంటుంది? పెళ్లి రోజున ఎంత అందంగా ఉంటుంది పెళ్లి కుమార్తె. మంచి చీర, మంచి మేకప్ ఎలా ఉంటుందో అలాగే యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన నీవు నేను అంత సౌందర్యంగా ఉంటాం. మనలో పాపం అనేది ఉండదు. ఇక్కడ సౌందర్యం అంటే అప్పుడు మనలో పాపం ఉండదు. మన పాపాలన్నీ ఆయన కడిగి వేస్తాడు కనుక, మడత మచ్చ కళంకం ఉండదు కనుక ఎంత సౌందర్యంగా ఉంటాం మనం ఆ దినాన్ని. అప్పుడు పరలోకము నుండి కిందకి మనం దిగుతాము. అప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. చూడండి, పరలోకము నుండి తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె యెరూషలేము పరలోకము నుండి దిగివస్తుంది. దిగివచ్చుడు చూచితిని. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? పరలోకంలో ఉండడు. ఇక్కడ ఎక్కడున్నాడు ఆయన? ఈ భూమి మీద ఉంటాడు ఆయన. ఎందుకు భూమి మీద ఉంటాడు ఆయన? ఆయన మనతో కలిసి కాపురం చేస్తాడు. పెండ్లైన తర్వాత భార్య భర్తలు ఏం చేస్తారు? ఒక ఇంట్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారు? కాపురం చేస్తారు. అలాగే ఇక్కడ మనం చెప్పబడింది చూడండి, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందును, దేవుడు తానే వారి దేవుడు అయింది, వారికి తోడు ఉంటాడు. గమనించండి, శాశ్వతమైన నివాసం దేవుల్లో మనకుంది. ఈ లోకములో మనం కట్టుకునే ఇల్లు ఎన్నో అప్పులు చేసి వద్దన్నా కానీ, అమ్మ అప్పుల పాలు అయిపోతారు వద్దన్నా కానీ అప్పులు తెచ్చేసి కట్టేసుకున్నాం కదా ఇల్లు. ఆ ఇల్లు ఇంకా ఉండదు, ఏమవుద్ది? కాలిపోద్ది. అందుకునే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి, అవి కాలిపోతాయి. ఏదో తగు మాత్రంగా మనం పెట్టుకోవాలి కానీ ఎంత శుభ్రంగా ఉండాలి పెట్టేది అని కాలిపోతాయండి. అన్నీ తెలిసిన సంగతి మీకు. మెక్కడమైన వేండ్రముతో కాలిపోతాయి. ఈ విశ్వమంతా కాలిపోతే మనం పోగేసుకున్న బంగారం, డబ్బు, నగలు, వస్త్రాలు అన్నీ బూడిదైపోతాయి. అంత బూడిదైన తర్వాత దేవుడే మనతో కాపురం ఉంటాడు. ఇంకా పరలోకములు ఆయన, భూమి మీద మనం ఉండం. దేవుని నివాసము భూమి మీద ఉంటుంది. ఆ శాశ్వతమైన నివాసం మనకి ఇస్తున్నాడు కనుక అది జ్ఞాపకం చేసుకుని ఈ భూలోక జీవితం ఎలాంటిదంటే పర్ణశాల లాంటిది. పర్ణశాలలు ఏముంటాయి? ఎండ పడుతుంది, వర్షం వస్తుంది, చినుకులు పడతాయి, చలొస్తాయి. ఎన్ని రోజులు? అది 7 రోజులే. ఈ భూలోక జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు కొద్ది కాలమే. మీకు షుగర్ వ్యాధి ఉందా? బాధపడకు, ఎంతకాలమో? కొద్ది కాలమే. క్యాన్సర్ ఉందా? ఎంతకాలమో? కొద్ది కాలమే. ఎయిడ్స్ ఉందా? ఎంతకాలమో? కొద్ది కాలమే. ఏ వ్యాధి అయినా కొద్ది కాలమే ఉంటుంది. ఈ లోకముల శ్రమలు కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం అయిన తర్వాత
ఎక్కడుంటాం మనం? దేవునితో మనము నివాసం ఉంటాం, దేవునితో మనం కాపురం చేస్తాం. దేవుడే భూలోకానికి దిగి వస్తాడు, మన మధ్య కాపురం ఉంటాడు. ఆయన ఉంటే ఏమవుతుందో చూద్దాం చూడండి. ఆయన నివాసం ఉంటే ఆ రాజ్యములో ఎలా ఉంటుందో మనం చూద్దాం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేయను. ఇంకా ఆ రోజున ఏముండదంట? రాజు చదువునైనా ఆ రోజున ఏముండదు? కన్నీరు ఉండదు. ఇంకా బాష్ప బిందువులు అంటే కన్నీరు. ఇంకా ఏడవో నీవు, నా భర్త అన్నాడండి, నా భార్య అన్నండి, వాళ్ళు ఎలాగన్నారు అనేవాళ్ళు ఉండరు. ఇంక నేను తిట్టేవాళ్ళు ఉండరు, నేను బాధపరిచే వాళ్ళు ఉండరు, నేను గాయపరిచే వాళ్ళు ఉండరు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు. తర్వాత చదువును ఆయన ఎక్కడ చెప్తున్నాం? ఏముండదు అక్కడ? మరణం ఉండదంట. మరణమే ఉండదు. వెరీ గుడ్ సతీష్, బాగా చదువుతున్నాడు. మరణం ఉండదు అక్కడ. ఇంకేముండదు అక్కడ? చదువు. ఏడవరు అక్కడ. దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, ఇంకేముండదు, ఏమీ ఉండదు. ఈ లోకములు అన్నీ ఉన్నాయి. పర్ణశాలలు ఏమున్నాయి? పర్ణశాల కట్టుకుంటే ఏముంది? ఎండ ఉంది, వర్షం ఉంది, చలి ఉంది, భయం ఉంది. పర్ణశాల అంటే అరణ్యంలో దాని గుమ్మం ఉండదు, డోర్ ఉండదు, పులు వచ్చేసేద్దామని భయం. మనం కూరమాలో తలుపులు వేసుకున్నారు వాళ్ళు. ఆ పులు వచ్చి పాకలో దొరింది 5 గంటలు ఉంది అందులో. అది నాన్న ఈ మానవ జీవితం భయం అంతా. ఏం జరుగుతుందో భయం. నిజంగా ఏం జరుగుతుందో, నాకు గుండెపోటు వచ్చేసిందేమో, గ్యాస్ట్రిక్ వచ్చేసి బాగా మనం ఏమనుకుంటాం? గుండెపోటు ఏమనుకుంటాం? అంత భయమే భూమి మీద. ఇది పర్ణశాల జీవితం. అయితే ఈ పర్ణశాలలో కొద్ది కాలమే. ఈ పర్ణశాల నివాసము దుఃఖము, ఈ పర్ణశాల నివాసము ఏడ్పు, కన్నీరు ఉంది. కానీ దేవుడు మనకు శాశ్వతమైన నివాసాలు వేసేది. అర్థమవుతుందా? ఏ నివాసం అది? శాశ్వతమైన నివాసం. దేవుడే మనతో ఉంటాడు, దేవుడు మన మధ్య సంచరిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ఆయన ప్రజలై ఉంటాం, ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, తిట్టేవాళ్ళు ఉండరు, కొట్టేవాళ్ళు ఉండరు, ఆకలి ఉండదు, దప్పకుండదు. సూర్యుడు కూడా అవసరం లేదంట అక్కడ. ఏం అవసరం లేదు అక్కడ. రాత్రి లేదంటే ఏం లేదంటే అక్కడ. చూడండి అక్కడ చదువుకుందాం. 25, 21, 25 చూడండి. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును రాత్రి లేదంట. రాత్రి లేదు. తలుపులు వేసుకోవాల్సిన అవసరం లేదు, అసలు తాళాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, దొంగలు వస్తారన్న భయం లేదు. అయ్యా మా దేవుడు ఆ శ్రేష్టమైన రాజ్యాన్ని, శాశ్వతమైన నివాసాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. పర్ణశాల నివాసము శాశ్వతమైందా అశాశ్వతమైందా? అశాశ్వతమైంది. ఎందుకు? ఆ పర్ణశాల దేంతో కట్టుకోవాలి? చెట్ల కొమ్మలతో, ఆకులతో కట్టుకోవాలి. ఈ భూలోక నివాసం అలాంటిది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులారా మీరు పర్ణశాలలో నివాసం చేయండి, ఇది అశాశ్వతమైనది, శాశ్వత నివాసాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు అని తెలియచేయటానికి పర్ణశాల పండుగ అరణ్యంలో వారు జరుపుకున్నారు. తర్వాత కూడా వారు జరుపుకున్నారు. ఇందులో ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ భూలోక జీవితం అశాశ్వతమైంది, శాశ్వతమైన నివాసాన్ని దేవుడు మన కొరకు చెప్పారు. కొరవాళ్ళు ఆ రాజ్యం కావాలితే ప్రభుని అనుకోండి. ఆ రాజ్యం వద్దనుకుంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అబ్బా అబ్బా అని కేకలేస్తారు. అది ఒక సంగతి తెలుసా? నరకములో బాధ అనుభవిస్తూ ఒకళ్ళొకడు కొట్టుకుంటారంట. మనుషులు క్రూరులుగా మారిపోతారు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని నామం వినబడుతుంది కనుక మనుషుల్లో కొంచెం సాధుత్వం ఉంది. అర్థమైందా? మనుషులు కొంత మంచివారికి ఎందుకున్నారంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఇంకా నరకములో దేవుడు ఇంకా సమీపంగా ఉండడు. నరకం అంటే దేవుని నుండి పూర్తిగా దూరం అయిపోతున్నాము. ఇప్పుడు దేవుడికి మనం దూరం అవ్వలేదు. రే బాబు,
ఇంక వాక్యం నీకు వినపడుతుందంటే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను వెంటాడుతున్నాడు. ఇంక నరకములో దేవుడు నీకు దగ్గరగా ఉండడు, దేవునికి నువ్వు చాలా దూరంగా ఉంటావు కనుక నరకములో ఒకడినొకడు కాలిపోతున్నా కానీ అగ్నితో ఒకడి మీద ఒకటి కొట్టుకుంటారంట, ఒకడినొకటి గాయం చేసుకుంటారంట. ఎందుకు? నరకములు ఎవరు లేరు, దేవుడు లేడు కనుక ప్రజల్లో కనికరం ఉండదు. ప్రజలు రెచ్చిపోతూ ఉంటారు, బాధపడుతూనే అయ్య బాబాయ్ కాలిపోతున్నాను అంటాడు, అనుకుంటాడు. అలాంటి వేదనకరమైన స్థలం ఉంది, అది కూడా శాశ్వతం. నరకం కూడా శాశ్వతమే. ఇన్ని ఏళ్ళు నీ వయస్సులో 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు సువార్త విని 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 నమ్మకుండా, మారు మనసు పొందకుండా, పాపములో జీవించి పాపములో పొరలాడుతూ నిష్ఠానుసారంగా జీవించినట్లయితే అదే నాన్న దేవునికి దూరం అయిపోతావు. ఈ సృష్టి కాలిపోద్ది, ఈ భూమి మీద ఉండే అవకాశం నువ్వు లేదు, నరకంలో ఉంటావు శాశ్వత కాలం. దేవునికి దూరంగా ఉండాలి, పళ్ళు పటపట కొరుగుతావు. ఎక్కడికి వెళ్తావు? అగ్ని అగ్ని రుప్పులే తాగాలి. అక్కడ దప్పుకుంది, అక్కడ ఏముంది? దప్పుకుంది, ఆకలి ఉంది, పళ్ళు పటపట కొరుగుతారు, కన్నీరు ఉంది, వేదన ఉంది. ధనవంతుడు ఏమన్నాడు? అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతున్నాను. నిర్ణయించుకో, వేదనకరమైన స్థలం కావాలా, శాశ్వతమైన నివాసం పరలోకం, దేవుడితో ఉంటాడు, దేవుడు మన మధ్య ఉంటాడు, అది కావాలా? నిర్ణయం చేసుకోండి. ఇంకా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఎన్నోసార్లు వదిలేసావు కానీ అది విడిచిపెట్టలేదు కనుక ఈ సువార్త ఈ రోజును కూడా నీకు అందిస్తున్నాడు. యేసు ప్రభువా నేను పాపినంటే నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన బిడ్డగా చేసుకుంటాడు. దేవుని కుమారుడుగా కుమార్తెగా మారుతావు, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. అందరికి అర్థమైందా? ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఎన్నో పండుగ ఇది? పరమేశ్వరాల పండుగ. ఇది ఏం నేర్పిస్తుంది మనకి? ఈ భూలోక నివాసము తాత్కాలికమైనది, దీన్ని విడిచిపెట్టి పరలోకములో శాశ్వత కాలం ఆ నివాసములో మనం ఉండటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అర్థమైందా? ఇది వాట్సాప్లో మీకు వస్తుంది, ఇలాగ రాసుకోండి, మధ్యలో గీత కొట్టుకోండి, ఏ పండుగ తిన్నగా ఆ తారీఖు వేసుకోండి. ఈ మధ్యకి ఇలా ఇప్పుడు లైన్గా రాసుకోండి, ఒక్కొక్క పండుగ ఒక అర్థం. ఆ విషయాలు మనం మనసులో ఉంచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు మనం చేస్తున్నాను. ఈ మాటలు ప్రభు మన కొరకు దీవించుగాక. వాట్సాప్లో ఈ ప్రసంగాలు మీకు వినబడుతున్నాయి, వాటిని మరోసారి వినండి, ఆత్మీయ మీరు పొందండి. ఎంతో సమయం మనకు ఉంది కనుక ఆ సమయంలో షార్ట్స్ చూడటానికి, ఏయో చూడటానికి మీ సమయాన్ని వెచ్చించకుండా కొద్ది సమయం ఈ ప్రసంగాలు విని మేలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం.